తెలంగాణ స్వతంత్ర ఐపీ న్యూస్ కి స్వాగతం. కొత్తపేట డివిజన్ పరిధిలోని గాయత్రీపురం కాలనీలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నూతన భవనం మరియు ప్రధాన ద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ నాయకోటి పవన్ కుమార్ గారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని నూతన భవనం మరియు ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ నాయకోటి పవన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సమాజానికి సంస్కృతి, సాంప్రదాయాలు మరియు విలువలను అందించే పవిత్ర స్థలాలని, భక్తుల అవసరాలని దృష్టిలో ఉంచుకుని దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను మరియు దాతలను ఆయన అభినందించారు. అలాగే గాయత్రీపురం కాలనీ ప్రజలు ఐకమత్యంతో దేవాలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆలయం లోపల నిర్వహించిన మెడికల్ క్యాంపు కార్యక్రమంలో కూడా పవన్ కుమార్ గారు పాల్గొని భగవంతుని ఆశీస్సులతో కాలనీలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ బీజేపీ అధ్యక్షులు మంచి రాజేష్ కుమార్ గారు, వెంకట్ రెడ్డి గారు, దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు మరియు బీజేపీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి సిద్ధి వినాయక దేవాలయానికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఇది గణపతి అనేది ఈ ఆలయం అనేది 2016లో ఆరంభించడం జరిగింది. సాయిబాబా ప్రతిష్ట 2017లో నిర్మించడం జరిగింది. 2000 నుండి నవరాత్రులు, గణపతి నవరాత్రుల్లో వైభవంగా జరుగుతుంది. ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. కాకపోతే దీంట్లో అన్నదాన కార్యక్రమంలో దేవాలయం యొక్క పాత్ర ఏం లేదు, కానీ కేవలం ఒక స్టేజ్. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు 7,000 రూపాయలు చెల్లిస్తే వాళ్ళ శుభ సందర్భంగా, వాళ్ళ అనుకూలంగా, వాళ్ళ సంకల్పం ఇచ్చా మేము ఇక్కడ వాళ్ళకి అన్నదానం చేయగలుగుతున్నాం. ఒకవేళ వాళ్ళు ఎవరూ లేని సమయంలో దేవాలయమే మేము అమౌంట్ ద్వారా మేము అన్నదానం చేయడం. ఆ తర్వాత లేటెస్ట్గా యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రాంతం ఉన్నది, కానీ ఎవరికి వసతి గృహం లేకుండా ఇక్కడ పూజారి ఇక్కడున్న ఆదాయం అనేది చాలా తక్కువ. వాస్తవంగా చూస్తే మీరు చెప్పవద్దు, కానీ మంచి పద్ధతి కాదు, కానీ నెలకు 10,000 కన్నా ఎక్కువ రాదు. కాకపోతే అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల దాతలు అందరూ కలిపి, చుట్టుపక్కల భక్తులు అందరూ కలిపి వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో, వాళ్ళ యొక్క మానసికమైన దృక్పథంతో ఈ దేవాలయంలో జరిగిన ఈ ప్రతిష్ట చేసిన తర్వాత, ముఖ్యంగా మేము కొత్తగా అయ్యగారు ఎప్పుడైతే మేము స్టార్ట్ చేశామో ఆ రోజు వైభవంగా పూజలు జరగడం జరుగుతుంది. ఎన్నో అద్భుతమైన విషయాలు జరిగేది. ఎన్నో ఒక కుటుంబం వచ్చి వాళ్ళకు 3 ఉద్యోగ అవకాశం వచ్చింది. ఒక 4 దంపతులకు వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకు దంపతులు లేరు అనే ఆలోచన ఉంటే వారు ఎంతో సంతోషంగా వచ్చి స్వామివారికి ఈ భగవంతుడు అంటే వీరి యొక్క అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ సంకటహర చతుర్థి రోజు ఒక 1000 టైమ్స్ గణపతి యొక్క అభిషేకం జరుగుతుంది. అక్కడ మేము ఎక్కడ కూడా ఆర్థికంగా, అంటే మా దగ్గర ఆర్థికంగా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మాకు భక్తిపూర్వకంగా మేము చేస్తాము, ఈ ప్రతిష్టను కాపాడదాం, మన హిందూ సంప్రదాయాన్ని కాపాడి ప్రజలకు మేలు చేసే, ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నాయే మేము 34 ఇల్లు.
ఇక్కడ గాయత్రిపురం కాలనీకి ఎంత ఉన్నాయంటే 34 ఇళ్ళలో యావరేజ్ పర్సన్ చాలామంది 10 మంది యావరేజ్, ఒక 24 మంది మాత్రం కొద్దిగా వెల్వర్స్ అంటే ఉన్నవాళ్ళు. వాళ్ళందరి సహకారం తోడి మెల్లమెల్ల ఆ తర్వాత ముఖ్యంగా భక్తులు, ఇద్దరు భక్తులు ఇచ్చిన సహకారం తోడి ముందు వెంకటికి నిర్మాణం చేయగలిగారు. ప్రస్తుతం ఏంటంటే మా అభిప్రాయం, అటు మంత్రి గారిని పిలవడానికి కారణం, ముఖ్య కారణం ఉంది. ఈ పరిసర ప్రాంతంలో ఒక 1000 కుటుంబాలు ఉంటాయి, 1000 కుటుంబాలు ఉంటాయి. మేమేమనుకున్నామంటే ఈ గణపతి ఆలయాన్ని వదిలిపెట్టి, అటు సాయిబాబా ఆలయాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ చేస్తే వాళ్ళకు ఒక అంటే మినిమం అమౌంట్లో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఎక్కడో పాపం 10,000 20,000 చెల్లించి చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరినీ ఆహ్వానించి మాకు ఒక ఈ ప్రజల ఈ ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు గారికి చూడడం జరుగుతుంది. శ్రీధర్ బాబు కూడా పాజిటివ్గా ఆలోచన ఉన్నారు, ఎమ్మెల్సీ గుప్తా గారు కూడా ఆలోచనతో ఉన్నారు. కాకపోతే మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు మీరు చందాలు జమ చేయాలి. ఇప్పటికే మేము కష్టపడి అందరూ నోరు పెట్టి అంటున్నాం. ఏం జరుగుతుందో మాకే తెలియదు. అయినా మంచిదే, భగవంతుని కృప ఉంటే, మీ అందరి సహకారం ఉంటే డెఫినెట్గా మళ్ళీ మన కుటుంబాలకి ఇక్కడే మోహన్ నగర్ వాస్తవులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు మేము చెప్పేదంటే వాళ్ళకు కూడా సహకారం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మీ సహకారం మాకు ఏం అవసరం అండి. మీరు పైన ఏ హాల్ ఫంక్షన్ హాల్ నిర్మించదలుచుకున్నాం కదా, ఎవరైతే 1 లక్ష రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుందో వారి యొక్క కుటుంబం యొక్క ఏంటిది వాళ్ళ యొక్క గుర్తు, వాళ్ళ పూర్వీకుల గుర్తు, ఎవరైతే ప్రేమికుల గుర్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో అలంకరించడం జరుగుతుంది. లేదు అంటే ఒకవేళ దీని మొత్తం ఫండ్ ఇవ్వాలి వస్తే అంటే 25 లక్షల నుంచి 30 లక్షలు అవుతుంది. దానికి వాళ్ళు ఇస్తే దాని మీద అంటే ముందరనే రెడ్లోనే వాళ్ళ కుటుంబంతో నిర్మించబడ్డ హాల్గా జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ వేద పండితులు మన చుట్టూ చాలామంది ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, వేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇక్కడ వేదాన్ని నేర్చుకోవాలనే కోరిక చాలా ఉన్నది. వేద విద్యలకు ఇక్కడ కనీసం వేద విద్య నేర్పాలన్న గురువులున్న వసతి సౌకర్యం. అందుకోసమే దయచేసి మీరు ఈ వేద పాఠశాల నిర్మాణం కంటే మన సనాతన ధర్మాన్ని కొంచెం ముందుకు తీసుకురాపోవాలంటే వేద ధర్మం అయితే మనకు ముఖ్యమైనదని చెప్పి